అందరికీ జై భీములతో. నా పేరు బోని గణేష్. హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నా తోటి సోదరులంతా కూడా మా సంఘ సభ్యులు, సంఘ ప్రతినిధులుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ అధికారులను కూడా మేము విన్నవించుకున్నది ఏదైతే ఉందో 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మద్రాస్ హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ రీసెంట్లీగా మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, దళితుల నుండి క్రైస్తవ మతం కన్వర్ట్ అయిన ఎవరైతే మతం మారిన వారు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నేడు ప్రభుత్వం అమలు చేసే పద్ధతిలో కనిపించలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరించి దళిత క్రైస్తవులు వాళ్ళని గుర్తించి వాళ్ళని బీసీసీ కింద చేర్చాలని మేమంతా విజ్ఞప్తి చేసుకుంటూ గత 10-12 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. నేడు జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి కూడా పలుసార్లు మేము వినతి పత్రాన్ని అందించినా సరే ఆమె కూడా ఈ రోజు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మత మార్పిడి కేంద్రాలుగా దళిత వాడల్లో విచ్చలవిడిగా అనుమతి లేని చర్చలను నిర్మించి దళితుల మధ్య గొడవలు పెట్టి దళితులకు అన్నదమ్ముల్లో కలిసి ఉన్న ఈ యొక్క కుటుంబాలు, మాలమాదిగ రెల్లీలు కుటుంబాల యొక్క అనుబంధాన్ని ఈ పాస్టర్ రూపంలో కొంతమంది మా యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళిత వాడులకు ఇచ్చేసి మాకే మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ మతపరమైన, కులపరమైన మమ్మల్ని అన్నదమ్ములుగా ఉన్న వారిని దూరం చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చాలా మంది ఈ రోజు ఇతర ప్రాంతాల నుండి, చాలా దూర ప్రాంతాల నుండి పాస్టర్ల రూపంలో అవగాహన లేని కొంతమంది వచ్చి కూడా మా యొక్క సాంప్రదాయాలని, మా యొక్క సంస్కృతులని, దళితుల యొక్క హక్కుల్ని కాలరాయే ప్రయత్నంలో చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఇలాంటి పాస్టర్ల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో పాస్టర్లకి జీవనభృతి కింద 5,000 రూపాయలు ఇస్తున్న తరుణంలో సుమారు 50,000 మంది ఈ రాష్ట్రంలో పాస్టర్లుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి కోట్ల రూపాయల నిధులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు కూడా చాలా మంది 80% మంది హిందూ సర్టిఫికెట్ల మీదే ఈరోజు పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. వారి కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించి ఎస్సీ సర్టిఫికెట్ ని రద్దు చేయాలని మీ అందరికీ ఈ యొక్క హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దళితుల ఐక్యత, హిందూ దళితుల ఐక్యత, హిందూ దళితుల ఐక్యత. జై భీమ్. అందరికీ నమస్కారం. నా పేరు మైలపల్లి పోతురాజు. నేను హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే గతంలో ఎన్నో ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చినా సరే ఇప్పటికీ కూడా క్రైస్తవులు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగం, ఉపాధి మరియు రాజ్యాధికారం కూడా చలాయిస్తున్నారు. దానిపైన రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ దాన్ని వెంటనే ప్రభుత్వం వారు అమల్లో తీసుకురావాలని కోరుకుంటూ ఈ రోజు హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని మండలాల నుండి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ రామచంద్ర థియేటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి 4 రోడ్స్ వరకు కూడా ర్యాలీగా వచ్చాము. ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కలెక్టర్ ఆఫీస్ లో అమ్మగారికి కూడా కలెక్టర్ గారికి మేము విన్నవించుకొని పత్రం ద్వారా కూడా తెలియజేశాము. అయినా ప్రయోజనం లేకపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నిసార్లు చెప్పినా సరే మేము దళితులు వేరు, క్రైస్తవులు వేరు అని చెప్తున్నాం. క్రైస్తవులు అంటే మాకు విరోధస్తులు, శత్రువులు కాదు. మాకు కూడా శత్రువులు కాక మేము భావించలేదు కాబట్టి మాకు అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులుగా భావిస్తున్నాం కాబట్టి మేము క్రైస్తవులకు విన్నవించుకునేది ఒకటే, మీరు క్రైస్తవ మతం పొందినట్టయితే బీసీసీలుగా సర్టిఫికెట్లు పొందాలని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం. అలా కాని ఎడలా మీరు క్రైస్తవులుగా ఉంటూ హిందువులుగా చలామణి అవుతూ దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగం, ఉపాధి, రాజ్యాధికారం పొందుతున్నారు కాబట్టి మీ ద్వారా మిగతా నిజమైన దళితులు ఆ నష్టాన్ని భరిస్తున్నారు. కాబట్టి మీరు మిమ్మల్నే కాకుండా పాస్టర్లని, యేసుప్రభుని, మీ సంఘాలని, అందరినీ మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటున్నారు. అది మీరు గమనించవలసిందిగా మేము తెలియజేస్తున్నాం.